ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మత్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసము పరమ పవిత్రమైంది. కార్తీక మాసము అయితే ఈ మాసం యొక్క మాసము పవిత్రమైనది. అదేవిధంగా ఎన్నో తిథులు ఇంకా పవిత్రమైనవి ఈ మాసంలో మనకు. అయితే ఈ ఎన్నో తిథులు పవిత్రమైనవి ఉన్నప్పటికీ దాంట్లో ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి ఇంకా పవిత్రమైనవి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు మనము ఆ కార్తీక శుద్ధ ఏకాదశి మరియు ద్వాదశి మహత్యాన్ని వశిష్ఠుల వారు స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక మహత్యాన్ని జనక మహారాజుకు చెప్తూ ఉన్న విధం మనము తెలుసుకుందాం, విని తరిద్దాం. జనక మహారాజా ఈ విధంగా చెప్తూ ఉన్నారు వశిష్ఠుల వారు. కార్తీక మాసంలో శని త్రయోదశి, సోమవారము చాలా పవిత్రమైనవి. వాటికన్నా కూడా పాడ్యమి 3 రెట్లు. అట్లానే కార్తీక పాడ్యం కంటే కార్తీక శుద్ధ ఏకాదశి చాలా పవిత్రమైంది, ఎన్నో రెట్లు ఉత్తమమైనది. దానికన్నా ద్వాదశి 100 రెట్లు పవిత్రమైనది, ఎక్కువ 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇచ్చేది అని మనకు పురాణం తెలియజేస్తుంది. అయితే మనము ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏదైనా భగవద్గీత కానీ పురాణ పఠనం కానీ జాగారం చేసినప్పుడు అన్ని పాపాల నుండి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ మరుసటి రోజు బ్రాహ్మణులతో పారాయణ గావించి అటువంటి వారికి సకల సంపదలు అభివృద్ధి కలుగుతుంది అనే ఏకాదశి గురించి తెలియజేసిండ్రండి. అదేవిధంగా గంగానదీ తీరంలో కనుక మనము 1,000,000 బ్రాహ్మణులకు సమారాధన చేసినట్టయితే ఎంత పుణ్యం వస్తుందో ఈ కార్తీక ద్వాదశి పారాయణ వల్ల కలుగుతుందట. అంత గొప్ప పుణ్యాన్ని పొందుతాము. మరి 10,000 వ్యతిపాత అమావాస్యలు చేసిన ఫలితం లభిస్తుంది. ఎన్నో పవిత్రమైన తిథులు ఉంటాయి మనకు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఈ విధంగా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా ఎన్నో రెట్ల పుణ్యాన్ని కలుగజేస్తుంది. అటువంటి పుణ్యాన్ని ఇచ్చే తిథుల్లో ఈ ద్వాదశి మొదటిది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ ద్వాదశి తిథి అనేది. మరి శ్రీ మహావిష్ణువు ఏకాదశి శ్రీ మహావిష్ణువును పూజిస్తాము. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి దీన్ని ఉత్థాన ఏకాదశి అంటాము. అందువల్ల ఈ తిథి అంటే స్వామికి చాలా ప్రియమైనది. కాబట్టి ఈరోజు మనము ఈ ఏకాదశి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఒక్క బ్రాహ్మణికైనా ఒక భోజనము అన్నదానం చేస్తే మరణానంతరం విష్ణులోకాన్ని పొందుతాము. కార్తీక ద్వాదశి నాడు ధనం దానం చేస్తే అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మం చేసినట్ట ఫలితం వస్తుంది. అదేవిధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే కార్తీక ద్వాదశి రోజు ఒక ఆవును దూడతో సహా పూజించి దానం చేస్తే ఆవుకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు వాళ్ళు స్వర్గాధిపత్యాన్ని కలుగుతారు, అంతంలో విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఇట్లా కార్తీక ద్వాదశి పౌర్ణమి ప్రతిపత్తులతో ఎవరైనా సరే నెయ్యి పోసి కంచు పాత్రలో నెయ్యి పోసి దీపదానం చేసినట్టయితే వారు పితృదేవతలు, వాళ్ళ పాపాలే పోవడం కాదు, వాళ్ళ పితృదేవతల యొక్క
పాపాలు కూడా తొలగిపోయి వాళ్ళు కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్తారట, నరక బాధల నుండి విముక్తి పొందుతారట. అట్లా భూలోకంలోను మరియు స్వర్గలోకంలో చాలా భోగాలు అనుభవించి వీరు చేసిన వారు కూడా వైకుంఠాన్ని పొందుతారు. చివరకు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామాను బంగారు తులసి దళంతో పూజించి ఆ బంగారు తులసి దళాన్ని ఒక బ్రాహ్మడికి దానం చేసినట్టయితే, వేదాధ్యయనం చేసే సద్బ్రాహ్మడికి దానం చేస్తే ఆ బంగారు తులసిని 4 సముద్రాలంత వైశాల్యం గల భూమిని దానం చేసిన ఫలితం వస్తుందట. అంటే భూదానం చాలా గొప్పది కదా, అటువంటి అంత భూమిని దానం చేసిన ఫలితాన్ని పొందుతారు, చాలా ఉత్తమమైనది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే బంగారు తులసి దానం అనేది. అయితే ఇటువంటి ఈ సర్వ పాపాలను హరింపజేయనదైన ఈ ద్వాదశి ఏకాదశి మహత్యం గురించి నీకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను. పుణ్యగోదావరి నదీ తీరంలో దురాచారవంతుడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. అయితే ఆ వైశ్యుడు ఇతరులకు పెట్టాడు, తాను తినడు. తన జన్మలో ఒక్కరికైనా కూడా ఉపకారం చేసి ఎరగడు. పరనింద చేస్తూ పరధనాన్ని దొంగలిస్తూ ఉండేవాడు అనమాట. వాడొక బ్రాహ్మణునికి అప్పు ఇచ్చి ఆ బ్రాహ్మణుని దగ్గర నుండి ఎక్కువ డబ్బు రాబట్టుకోవడం కోసము గ్రామాంతరాలలో ఉన్న అతని కొరకు ఒకనాడు వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వవలసిందిగా అడిగితే ఆ బ్రాహ్మణుడి దగ్గర డబ్బులు లేని కారణంగా ఆయన ఆలోచించి 1 మాసం గడువు కోరుకున్నాడట. 1 నెల రోజుల తర్వాత ఇస్తాను అని. అయితే అప్పుడు ఎవరైతే అప్పులో ఉంటారో వారు 1 కల్పం వరకు నరకం పొందడమే కాకుండా దేహాంతంలో అతని కొరకై పుట్టి మళ్ళీ రుణం తీర్చుకోవాలి అని ఆ మాటలు విన్న వైశ్యుడు కోపంతో కళ్ళర చేసి, మూర్ఖుడా, నా డబ్బు ఇప్పుడు ఇవ్వలేని ఎడల నిన్ను ఇప్పుడే కత్తితో ఒడిచేస్తా అంటూ బ్రాహ్మణుని జుట్టుపట్టి లాగి కిందకు పడదోసి వేదాంగ పారంగతుడని కూడా చూడకుండా కాలుతుందన్నట. అంతేకాకుండా తన చేతిలో ఉన్న కత్తితో బ్రాహ్మణుని పొడిచిండు. ఆ బ్రాహ్మణుడు చనిపోయిండు. బ్రహ్మహత్య చేసిన వైశ్యుడు భయపడి మరి రాజభటులు వస్తారు కదా, అందుకని ఆ ప్రమాదం వస్తుందని తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఉండిపోయిండు అక్కడ. కొంతకాలానికి ఈయనకి ఆయువు తీరింది, ఈయన కూడా చనిపోయిండు. అప్పుడు యమదూతలు తాళ్లతో కట్టి యమలోకం తీసుకుపోయిండట. ఇట్లా యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారము వాడిని రౌరవాది నరకాలలో ఉంచిండు. అయితే ఆ వైశ్యుని కొడుకున్నాడు. అతను సదా ధర్మంలందే ఆసక్తి కలిగి ఉన్నవాడు. తండ్రి కూడబెట్టిన సొమ్మును చెరువులు బావులు దవ్వించడము, ప్రజా సౌకర్యం కోసం సత్రాలు నిర్మించడము, వివాహాలు చేయించడము, ఇట్లా పేదలకు సహాయం చేయడము, యజ్ఞయాగాదులు చేయించడము, ఇట్లా అన్నీ చేస్తూ ఉన్నాడు. చక్కగా ఆకలి అని వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధర్మవీరుడు. ధర్మవీరుడు అంటే నిజంగా పేరుకు తగినట్టుగా ఉన్నాడని అందరూ ప్రజలు కూడా పొగిడేవారట. ఇట్లా ఉంటే హరిస్మరణ చేస్తూ యమలోకాన్ని చూసిన నారద మహర్షి ఒకరోజు అట్లా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, అయితే అక్కడ ధర్మవీరుడి వద్దకు వచ్చిండు. అవన్నీ తిరుగుతూ నారద మహర్షిని చూసి ధర్మవీరుడు కంటి నుండి ఆనంద బాష్పాలు వచ్చినాడు. నమస్కారం చేసి నారద మహర్షి ఆ వైశ్యుని లేవదీసిండు, కాలించుకున్నాడట. ధర్మవీరుడు ఏమంటాడంటే, అర్ఘపాద్యాది విధులతోని పూజించి, ఓ ముని శ్రేష్ఠ, త్రిలోక సంచారి, నాకెంత పుణ్యం ఉంటే కానీ నువ్వు
మా ఇంటికి రావడము అనేది జరిగింది. ఇది దుర్లభమైనది. నేను జన్మలో చేసి ఉన్న పుణ్యం ఈరోజు ఫలించింది అని, మీరు వచ్చిన ఈ భాగ్యము వలన పుణ్యాలన్నీ సార్థకమైనాయి అని ధర్మవీరుడు నారద మునినుల వారిని నమస్కరించుకున్నాడు అన్నమాట. అయితే నా మాటలు విని చిరునవ్వు నవ్వుతూ ఆ నారదముని ఏమన్నాడంటే, ఓ ధర్మవీర, కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు మహా ఇష్టమైనది. ఆనాడు చేసిన స్నానాదుల వల్ల విస్తారమైన ఫలితం కలుగుతుంది. బ్రాహ్మణుడు కానీ, భాగ్యవంతుడు కానీ, దరిద్రుడు కానీ, మునులు కానీ, ఎవరైనా కానీ, క్షత్రియ వైశ్య శూద్రులు కానీ, ఆడవాళ్ళు ఎవరైనా సరే తులారాశిలో సూర్యభగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశి ఆదివారము సాలగ్రామ దానం చేసినట్టయితే వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయి. నీ తండ్రి యమలోకంలో రౌరవారి నరకాలు అనుభవిస్తూ ఉన్నాడు, నానా అవస్థలు పడుతున్నాడు. అతని పాపాలు పోవడానికి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి అని బోధిస్తే అప్పుడు ధర్మవీరుడు ఏమన్నాడంటే, స్వామి, బంగారము, గోవులు, భూమి, నువ్వులు మొదలగు దానాలు చేయడం వల్ల ఏ ఫలితాలు ఉంటాయో వాటికి మించిన ఫలితం శిలాదానం వల్ల కలుగుతుందా? ఆ సాలగ్రామ అంటే ఒక శిలగడ. ఆ శిలను దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎందువల్ల అది ఆకలి తీర్చలేదు, అందువల్ల అటువంటి దానం చేయడము వాని వల్ల ఉపయోగమే లేదు అని ఆయన సందేహం వెలిబుచ్చిండట. అప్పుడు నారదుడు చెప్పిండు, అది శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైనదని చెప్పినా కూడా ఈయన దాన్ని వినలేదు. వినకుంటే నారదుడు వారు వెళ్ళిపోయిండ్రు. ఈ కొంతకాలం గడిచిన తర్వాత ధర్మవీరుడు కూడా మరణించిండట. అప్పుడు నారద ఉపదేశాన్ని ఉల్లంఘించడం వల్ల, సాలగ్రామ దానం చేయకపోవడం వల్ల మూఢుడైన ధర్మవీరుడు 3 జన్మలు పులిగాను, 5 జన్మలు ఎద్దుగా, 3 జన్మలు కోతిగా, తర్వాత 10 జన్మలు స్త్రీగా పుట్టిండు. వైధవ్యాన్ని పొందుతూ ఉన్నాడట. 11వ జన్మలో ఒక జాదవుని కుమార్తెగా జన్మించిండట. ఆ పిల్లగా పెరిగి పెద్దదైంది మంచిగా. అయితే పెండ్లి ఈడుకొచ్చేసింది. తండ్రి ఏం చేసిండు, ఒక మంచి సంబంధం చూసి పెండ్లి జరిపించాడు. వివాహం జరుగుతూనే పెండ్లి కుమారుడు చనిపోయిండు. అయితే వివాహానికి వచ్చిన బంధువర్గం, తల్లిదండ్రులు అందరూ దుఃఖిస్తూ ఉన్నారు, కలవరపాటు పడుతూ ఉన్నారు. ఇక బ్రాహ్మణుడు దివ్య దృష్టితో చూసి ఆ పెండ్లి కుమార్తె ముందు జన్మలో చేసిన కృత్యాలన్నీ గ్రహించి ఆ విషయం అందరికీ చెప్పిండట. చెప్పి ఈ విధంగా జన్మాంతర కలుషహారము ముక్తి ప్రదము సుఖప్రదము అయిన సాలగ్రామ దానం చేయడం వల్ల ఈమె దోషాలు పోతాయి అని కార్తీక సోమవారం నాడు వేదాంగ పారంగతులైన బ్రాహ్మణునికి సాలగ్రామ దానాన్ని చేయించిండట. అట్లా పాపక్షయమైంది. వెంటనే దాని ఫలితం ఆమె భర్త బతికిండట. అట్లా కాలాంతరంలో ఆమె మరణించి స్వర్గానికి పోయి అక్కడ కొంతకాలం ఉండి భోగాలు అనుభవించి మరల ఒక బ్రాహ్మణుని కుమారునిగా జన్మించాడట. ఇట్లా జన్మాంతరాలలో చేసి ఉన్న పుణ్యం వల్ల ఆయన చక్కగా కార్తీక సోమవారం నాడు ద్వాదశి యందు సాలగ్రామ దానం చేసుకుంటూ విముక్తి పొందిండు. యమలోకంలో నరకం అనుభవిస్తున్న ఆయన తండ్రి కూడా విముక్తి పొందిండట ఈయన చేసిన దానాల వల్ల. కాబట్టి అని, ఓ జనక మహారాజా, శ్రీ విష్ణు ప్రీత్యర్థం సాలగ్రామ దానం చేయడము, దానివల్ల 1,000,000 జన్మలలో చేసిన పాపాలు కూడా పటాపంచలవుతాయి. సాలగ్రామ దానానికి మించిన దానం మరొకటి లేదు, ఇది నిస్సంశయము అని
వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేసిండు. ఇది మన ద్వాదశి రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల